వైడూర్య సంపదకు కాపలాగా ఉన్న అమ్మవారిని ఒక మాంత్రికుడు దిగ్బంధించి ఆమె కంఠాన్ని నరికేశాడు. తర్వాత ఏం జరిగిందంటే కొన్ని శతాబ్దాల క్రితం వెంగి రాజ్య పాలనలో రత్నాలకుంట ప్రాంతం వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలతో అపారమైన సంపద కలిగి ఉండేది. అంతటి ఖజానాను మానవ శక్తితో కాపాడడం అసాధ్యం. అందుకని ఈ ఖజానాకు రక్షణగా ఉండమని ఒక దైవ శక్తిని కోరారు. ఆ శక్తికి రత్నాలతో అభిషేకం చేసేవాళ్ళు. అలా ఆ శక్తి రత్నాలమ్మ అయింది. రత్నాలమ్మ ఖజానాకు రక్షణ కవచంగా నిలబడింది. వెంగి రాజ్య అపారమైన ఖజానా పైన పొరుగు రాజ్యాల వల్ల కన్ను పడింది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఖజానాను వాళ్ళు సొంతం చేసుకోలేకపోయారు. ఏదో అదృశ్య శక్తి వాళ్ళని అడ్డుకుంటుందని వాళ్ళకి అర్థమైంది. ఒక రోజు రత్నాలమ్మ శక్తిని అడ్డుకోవడానికి ఒక మాంత్రికుణ్ణి తీసుకొచ్చారు. ఆ మాంత్రికుడు దైవ శక్తులు బలహీనంగా ఉండే సమయంలో చంద్రగ్రహణం రోజున క్షుద్ర పూజలు చేసి అమ్మవారిని దిగ్బంధించాడు. ఒక మాయా ఖడ్గాన్ని సృష్టించి దానితో ఆమె చేతిని కంఠాన్ని నరికేశాడు. గ్రహణం ముగిసింది. కంఠం నుండి వచ్చిన రక్తం అగ్ని జ్వాలలుగా మారి బయటకు వచ్చి ఆ మాంత్రికుడితో పాటు చుట్టూ ఉన్న దొంగలందరినీ కాల్చి మసి చేసింది. అడివంతా మంటలు వ్యాపించి తగలడిపోయింది. అప్పుడు ఉగ్ర రూపంలో ఉన్న రత్నాలమ్మని శాంతించమని రాజు కోరాడు. ఆమెకు రత్నాలతో అభిషేకం చేశాడు. రత్నాలకుంట రత్నాలమ్మ కాలక్రమేణా రాట్నాలకుంట రాట్నాలమ్మగా మారింది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పెదవేది మండలం రాట్నాలకుంట గ్రామంలో ఉంటుంది.